హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు హరీష. చదువుతున్న రచన శివాని. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే, అయితే కథలోకి వెళ్దామా మరి? వదినలు తనను సొంత బిడ్డలా చూస్తారు. ఇంత ప్రేమించే ఇంటిని వదిలి వెళ్ళాలంటే శివానికి తెలియని దిగులుగా అనిపించింది. అలాగే ఉయ్యాలలో నిద్రపోయింది శివాని. పెద్దన్నయ్య శ్రీరామ్ వచ్చి పెరట్లో ఉన్న చెల్లిని చూసుకుని లోనుకు వెళ్ళి పద్మ, అన్నం పెట్టు అన్నాడు. పద్మజ వంట పనిలో బిజీగా ఉంది. సరోజ పనిలో ఉంది. వంట ఇంకా కాలేదండి అంది పద్మజ. ఆకలేస్తే ఒక్క క్షణం ఆగలేరు అంటూ నవ్వింది పద్మజ. సీతమ్మ గారికి కొడుకులను కోడళ్లను చూస్తే ముచ్చటగా ఉంటుంది. అన్యోన్యంగా ఉంటారు. ఏమ్మా, నేనేమన్నా సాయం చెయ్యనా అంది సీతమ్మ. అన్నీ అయ్యాయి అత్తయ్య అంది. ఇదిగో పెట్టేస్తున్న భోజనాలు అంది పద్మజ. ఏమంటారో అని అవ్వలేదని చెప్పానత్తయ్య అని నవ్వుకుంటూ వెళ్ళింది పద్మజ భర్త దగ్గరకు. అమ్మా, గడుగ్గాయ్ అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సీతమ్మ. అందరికీ భోజనాలు హాల్లో సిద్ధం చేశారు. పద్మ శివానీని లేపు, అన్నం తింటుంది అన్నాడు శ్రీరామ్. కాసేపు పడుకోనీలేరా అంది సీతమ్మ. అందరూ భోజనాలు అయిపోయాయి. పద్మజ వెళ్ళి శివానీని లేపింది. తింటాలే వదినా అంది గోముగా. సరే అంటూ వెళ్ళింది పద్మజ. ఏంటో అస్సలు ఆకల్లేదు అనుకుంటూ మళ్ళీ పడుకుంది శివాని. అందరూ ఎప్పుడూ కలిసి భోజనం చేస్తారు సరదాగా. జరిగినవి చెప్పుకుంటూ నవ్వుకుంటూ. తినేవాటి ప్రాముఖ్యత కన్నా కలిసి తినే ఆనందమే ఎక్కువ వారికి. అందరికీ సమానంగా కూరలు తీసేస్తుంది సీతమ్మ. కోడళ్ళు వచ్చాక కొన్ని రోజులే ఆమె వండింది. తర్వాత అన్నీ వాళ్లే చూస్తున్నారు. సీతమ్మ పిల్లలకు తినిపించి ముగ్గురిని తన రూంలోకి తీసుకెళ్లి నిద్రపుచ్చుతుంది. ఇప్పుడు నిద్ర ఏంటి శివానీకి భోజనం చేయకుండా అన్నారు రాఘవయ్య గారు విసుక్కుంటూ. ఇలాంటప్పుడు పెద్దగా ఆకలి వేయదులేండి మామయ్య గారు అంటూ ఇద్దరు కోడళ్ళు ఒకేసారి అనేసరికి అందరూ నవ్వుకున్నారు. శ్రీరామ్ వెళ్ళి శివానీని నిద్రలేపి తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. పద్మ, శివానీకి భోజనం తీసుకురా అని చెప్పాడు. శివానీకి ఇష్టమని దొండకాయ కొబ్బరి వేసి వేపుడు చేసింది పద్మ. ఆడపడుచుకు తినిపించింది. మధ్యలో పొలమారింది. సరోజ పరుగున వచ్చి మంచినీళ్ళిచ్చింది. శివానీతో తాగించాడు శ్రీరామ్. ఇంతలో సీతమ్మగారు వచ్చింది. శ్రీరామ్, నీ గారాబం వల్ల రోజురోజుకి అది చిన్నపిల్ల అయిపోతుందిరా. అత్తవారింటికి వెళ్ళాక అన్నీ అదే చేసుకోవాలి కదా, పని నేర్పితే కదా అంది. సరేలే అత్తయ్య, మాకేమైనా వచ్చా, మీరు నేర్పలా, అలా నేర్చుకుంటుంది తను కూడా అంది పద్మజ నవ్వుతూ. మీరు మరీనమ్మా, ఆడపడుచును నెత్తిమీద పెట్టుకుంటారు అని మురిసిపోతూ వెళ్ళింది సీతమ్మ. పిల్లలు గోలగోల చేస్తుంటే ఏం చేస్తున్నావు సీత? అందర్నీ ఇక్కడే పడుకోబెడతావు. వాళ్ళ అల్లరికి నాకు నిద్ర పట్టడం లేదు అన్నారు రాఘవయ్య గారు. పిల్లలు అల్లరి చేయకపోతే మీరు చేస్తారా? కాసేపు కథ చెబితే అందరూ నిద్రపోతారంది సీతమ్మ నవ్వుతూ. అవును, కొడుకులు కోడళ్ళకి నొప్పి తగలనివ్వవు అన్నారు రాఘవయ్య గారు నసుగుతూ. ఆ, ఈ వయసులోనేగా వారి ఆనందం మరి అంటూ నవ్వారు సీతమ్మ గారు. మంచాలు అందరికీ వేసి పక్కలు వేసింది. హేమంత్ తాతగారి దగ్గర, వసంత్ సీతమ్మ దగ్గర, శశాంక్ శివాని దగ్గర పడుకుంటారు. శివాని వచ్చి పడుకుంటే భోంచేసావా అమ్మా అన్నారు రాఘవయ్య గారు. ఆ అంటూ అల్లుడి పక్కన చేరింది శివాని. అబ్బా, ఈ పిల్లల దెబ్బకి అస్సలు నిద్ర పట్టడం లేదే అన్నారు రాఘవయ్య. ఆ, మీ గురక వల్ల కూడా అందరికీ ఇబ్బందిగా అని నవ్వింది సీతమ్మ. శివాని కూడా నవ్వుకుంది. కోడళ్ళు కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తున్నారు, అందుకే మీ అమ్మకు మాటలు ఎక్కువయ్యాయని అన్నారు రాఘవయ్య. భర్త మాటకి నిజమేగా అని నవ్వుకుంది సీతమ్మ. అవును, మరి తనే వెతికి వెతికి ఇద్దరినీ కట్నం లేకుండా వారి గుణగణాలు తెలుసుకుని వారి అందచందాలు నచ్చి కోరి మరీ కోడళ్ళుగా చేసుకుంది. వాళ్ళు కూడా తనను తల్లిలాగానే చూసుకుంటున్నారు. రాఘవయ్య గారు తన కోడళ్లను అందరి దగ్గర మెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా వింటే పద్మజ, సరోజ మురిసిపోతూ ఉంటారు. ఆస్తులు ఆర్భాటాలు లేకపోయినా నిజంగా సంతోషంతో ఇంటిని స్వర్గం చేస్తున్నారు అందరూ. శివానీని చూసి ముచ్చటగా మనసులో అనుకుంది సీతమ్మ.
వదినలు తినిపించడం, అన్నలు సపర్యలు చేయడం నా తల్లి బంగారు కొండ అని మురుసుకుంది సీతమ్మ. కోడళ్లను మనసులోనే తెగమెచ్చుకుంటూ ఉంటుంది సీతమ్మ. వాళ్ళు పనిపాటల్లో అన్నీ ఒక ఎత్తైతే శివానీని వాళ్ళు చూసుకునే విధానం ఇంకా నచ్చుతుంది సీతమ్మ గారికి. వాళ్ళు కాపురానికి వచ్చేసరికి శివాని పెద్ద మనిషి కూడా కాలేదు. అప్పట్నుండి శివానీని తమ బిడ్డలాగానే చూసుకుంటున్నారు. 2 రోజుల్లో బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు రమేష్. అన్నీ సిద్ధంగా ఉంచారు రాఘవయ్య గారి కుటుంబం. 20 రోజుల్లోనే పెళ్లి నిర్ణయించారు. పక్క శివాలయంలోనే పెళ్లి అని నిర్ణయించారు. అందరి హడావిడి చూస్తుంటే ఆ ఇంటికి అప్పుడే పెళ్లి కల వచ్చేసినట్టు ఉంది. శివానీని పంతులు గారికి నమస్కరించమన్నారు. అన్నీ బాగా జరగాలని అందరికీ ఆశ. కార్తీక మాసం పగలు 10 గంటలకు పెళ్లి. భలే మంచి రోజు అని అందరూ అనుకున్నారు. లగ్నం పెట్టిన దగ్గర నుండి శివానీకి వదినలు నలుగు పెట్టడం, పాలు పండ్ల రసాలివ్వడం, మంచి కలర్ చీరలు డ్రస్సులు కొనడం, అలా అన్నీ రెడీ చేసేస్తున్నారు. పెళ్లి కుమార్తెను చేసే రోజు రానే వచ్చింది. అందుకే హడావిడి. అద్దం ముందు నిలుచున్న శివానీకి ఒక్కసారిగా ఆలోచనల నుండి బయటపడి వస్తున్నా అంటూ తలుపు తీసింది. హడావిడిగా తిరుగుతున్నారు. అంతా సున్నాలు వేయడం పూర్తయిందని చెప్పి వెళ్లారు పనివాళ్లు. పూలతో అలంకరిస్తున్నారు కొందరు ఇంటిని. శివాని చిన్న వదిన శివానికి తల పోయడానికి సిద్ధం చేస్తుంది. శ్రీరామ్ దగ్గరుండి పందిరి వేయిస్తున్నాడు. అభిరామ్ పాలు సరుకులు తెచ్చినట్టు ఉన్నాడు. పద్మజ పెళ్లి ముగ్గు వేసి పీటలు రెడీ చేసింది. అంతా అయ్యాక పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నారు వదినలు. భగవంతునికి దీపం వెలిగించి ప్రార్థించింది శివాని. పాదాలకు పారాణితో పెళ్లి బొట్టుతో చక్కటి పట్టు చీరతో చాలా అందంగా ఉంది శివాని. శివాలయానికి వెళ్లారు. రేపు ఏ ఆటంకాలు లేకుండా జరగాలని దేవుని ప్రార్థించారు. వదినలకు మరదలకు ఏ శుభకార్యమైనా గుడికి వెళ్లి రావడం ఆ ఇంటి ఆనవాయితీ. అక్కడ కిరణ్ వాళ్ళ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. రమేష్ రమతో కిరణ్ని బాగా రెడీ చేయండి, మనవాడు ఏమాత్రం తీసిపోకూడదు అమ్మాయి ముందు అంటూ నవ్వాడు. ఆ మాటలకు అక్కడున్న పేరంటాళ్ళు ఫక్కును నవ్వారు. బాగా చొరవగా ఉండే పక్కింటి ఆమె, అబ్బబ్బా వారం నుండి చూస్తున్నాను రమేష్ హడావిడి. తమ్ముడికి పెళ్లి అయ్యేలోపు మనల్ని అస్సలు ఖాళీగా ఉంచేటట్టు లేడే అని అనగానే ఆ ఇల్లు నవ్వుల నిలయమే అయిపోయింది. ఆర్భాటాలు లేకపోయినా పెళ్లి బాగానే జరిగింది. అన్నలిద్దరూ అమ్మాయికి పచ్చరాళ్ల నక్లీసు, గాజులు, చెవికమ్మలు చేయించారు. కిరణ్ వాళ్ళు తాలిబొట్టు, నల్లపూసల దండ కొద్ది బంగారంలోనే చేయించారు. శివాని ముందు ఆ బంగారమే వెలవెలబోయినట్టు లక్ష్మీదేవిలా మెరిసిపోతుంది శివాని. అందరూ మీ కోడలు బంగారు బొమ్మలా ఉంది అని పొగిడారు. శారద గారు మురిసిపోయారు. అల్లుళ్ళు ముగ్గురు అత్తా అత్తా అంటూ శివానీని అంటిపెట్టుకునే ఉంటున్నారు. చూసేవాళ్లకి ముచ్చటగా అనిపించింది. కిరణ్ని చూపించి ఏమని పిలవాలి అని శివానీని అడిగారు పిల్లలు. శివాని సిగ్గుపడింది. సరోజ మావయ్య అని పిలవండ్రా అని నవ్వింది. ఇక పిల్లలు మావయ్య అంటూ గోలగోల చేశారు. రమాకి ముచ్చటగా అనిపించింది. పెళ్లి తంతు ముగిశాక శివానీని తీసుకుని బయలుదేరారు కిరణ్ వాళ్ళు. వెంట అభిరామ్, సరోజ పిల్లలు వెళ్లారు. కిరణ్ వాళ్ళ ఇంట్లో పూజ జరిపించారు. శివ నీతో పొంగలి చేయించారు. సాయంత్రం శివాని వాళ్ళ ఇంటికి బయలుదేరారు అందరూ. శోభనానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు శ్రీరామ్, పద్మజ. వంటింట్లో పూర్ణాలు, గారెలు చేస్తున్నారు సీతమ్మ. అమ్మలక్కలు వంట కార్యక్రమం చూస్తున్నారు. వారం క్రిందటే అరిసెలు, సున్నుండలు, చక్రాలు అన్నీ వండి ఉంచారు. వచ్చిన బంధువులను పలకరిస్తూ సందడి చేస్తున్నారు రాఘవయ్య గారు. శోభనం గది అలంకరిస్తున్నారు పద్మజ, సరోజ. భోజనాల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. శ్రీరామ్ గదిలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. 9:30కి ముహూర్తం కావడంతో అన్నీ చకచకా జరిగిపోయాయి పనులు. పచ్చని అంచున తెల్లచీర కట్టారు శివానీకి. మల్లెపూలు మరువంతో జడ అల్లారు. పచ్చల నెక్లెస్ సెట్టు పెట్టారు. అప్సరసలా ఉన్న ఆడబిడ్డను చూసి తగినవాడే దొరికాడు అని మురిసిపోయారు వదినలు. పిల్లలను తీసుకుని సీతమ్మ గారు తన రూంలోకి వెళ్ళిపోయారు.
పందిట్లో మంచాలు వేశారు అందరికీ. నూతన జంటతో బంతి ఆటలు ఆడించారు. ఒకే విస్తరలో భోజనం వడ్డించి ఒకరినొకరు తినిపించుకోమన్నారు. పద్మజ, సరోజ, రమ చాలా సందడిగా చేస్తున్నారు సరదాలతో. శివానీతో తాంబూలాలు ఇప్పించారు. ఇక ఆటలు పట్టించే టైం లేక అన్నీ సిద్ధం చేసి బయటకు వచ్చి గడియ వేసుకోమన్నారు. పద్మజ శివానీకి చెప్పింది, లోపల గడియ పెట్టుకో, చక్కగా నవ్వుతూ సరదాగా ఉండాలి, భయం లేకుండా ఆనందంగా గడపాలి ఈరోజు అంటూ ఆడబిడ్డకు చెప్పింది నవ్వుతూ. లోనికి వచ్చింది శివాని. కూర్చోమన్నాడు కిరణ్. ఒక రకమైన సిగ్గు భయాలతో తల వంచుకుని కూర్చుంది శివాని. ఇవాల్టికంతే ఫ్రెండ్స్, మళ్ళీ 4వ భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్. నా కథ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.